మనుషులు బతకడానికి అనువైనది భూమి మాత్రమే. అలాంటి భూమి మీద మనుషుల జనాభా రోజురోజుకు పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా దాదాపు 33 కోట్లు. అయితే తర్వాత కుటుంబ నియంత్రణ లేకపోవడం, పోషించే శక్తి పెరగడం లాంటి కారణాల వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని స్థాయిలో ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాల్సిన పరిస్థితికి జనాభా పెరుగుతూ వచ్చింది. అలా ఎక్కడో ఉన్న మన జనాభా ఏకంగా 120 కోట్లకు పెరిగింది. ఇక పెరుగుతున్న జనాభాకు సమానంగా భూమి మాత్రం పెరగడం లేదు. దాంతో పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. హరిత విప్లవం కారణంగా ఆహారం పెరిగింది. కరువు కాటకాలు, వరద విలయం, యుద్ధాలు, రోగాలు వంటివి లేకపోవడం, వైద్యం రోజురోజుకు డెవలప్ కావడం వల్ల జనాభా తగ్గడం ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి మొదలైన జనాభా పెరుగుతూనే వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు అదే జనాభాపై అమెరికా సైంటిస్టులు ఇచ్చిన ఒక నివేదిక అందరినీ టెన్షన్ పడేస్తుంది. 2100 సంవత్సరంలో మన దేశ జనాభా మళ్ళీ సగానికి పడిపోతుందట. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటికీ 120 కోట్లు ఉన్న మన దేశ జనాభా దాదాపు సగానికి పడిపోయి ఏకంగా 70 కోట్లకు చేరుతుందట. ఇలా జనాభా పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయట. మొదటిది మన ఆహారపు అలవాట్లు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, కల్తీ ఆహారం వల్ల మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ భారీగా పడిపోతుందట. అంతేకాకుండా మనుషుల్లో మెల్లగా సంతానోత్పత్తి రేటు మందగిస్తుందట. దానికి బట్టు కూడా కారణమట. బిగుతుగా ఉండే డ్రెస్సింగ్ వేసుకోవడం వల్ల ఆడవాళ్ళలో పీరియడ్స్ మిస్ కావడం, అండాల ఉత్పత్తి సరిగా జరగకపోవడం, గర్భం దాల్చిన అది ఎక్కువ రోజులు నిలబడకపోవడం జరుగుతుందట. మనం తింటున్న ఆహారంలో కల్తీ మస్ట్ అయిపోయింది. ఆయిల్, ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్స్, ప్యాకింగ్ మిల్స్ ఇలా ప్రతి దాంట్లోనూ కల్తీ చేసి అమ్మేస్తున్నారు. వాటి వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. నాన్ వెజ్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఒక కోడిని నెల రోజుల్లో హార్మోన్ ఇంజెక్షన్లు వాడి బరువు పెంచుతున్నారు. అలా హార్మోన్ ఇంజెక్షన్లతో పెరిగిన కోళ్ళను తినడంతో అదే హార్మోన్లు మన శరీరంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తాయి. దీని ప్రభావం వల్లే ముక్కు పచ్చగారని చిన్నపిల్లలకు త్వరగా పీరియడ్స్ మొదలవుతున్నాయి. అంతేకాకుండా ఇవే హార్మోన్లు చిన్నపిల్లల్లో కామ కోరికలు పెంచడమే కాకుండా శరీరంలోని త్వరగా మార్పులు తీసుకొస్తున్నాయట. ఇక సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందట. ఎక్కువగా ప్యాన్ టేబుల్లో మొబైల్ ఫోన్ వాడకం వల్ల టెస్టిస్లో ఉండాల్సిన హీట్ కంటే ఎక్కువ హీట్ పెరుగుతుంది. దాంతో శుక్రకణాలు జీవించే ఎన్విరాన్మెంట్ కొలాప్స్ అవుతుందట. స్పెర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టడానికి అవకాశాలు తగ్గుతున్నాయి. ఆడపిల్లలు ఋతుక్రమాన్ని ఈ రేడియేషన్ ఇంబ్యాలెన్స్ చేస్తుందట. మన చుట్టుపక్కల పెళ్లిళ్ళయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లలు కాని వాళ్ళను చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న చిలుకూరి బాలాజీ టెంపుల్కు ప్రసాదం కోసం ఎంతమంది క్యూ కట్టారో చూసాం. అలా మనకు తెలియకుండా చాలా మందిలో ఇప్పటికే పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. ఆహారాన్ని పండించడంలోనూ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అలా వాడిన పెస్టిసైడ్ ఫుడ్ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు కామన్ అయిపోయాయి. ఆరోగ్యమైన శరీరం మాత్రమే ఆరోగ్యకరమైన పిల్లలకు కారణమవుతుంది. ఎప్పుడైతే రోగాల శరీరాలు పెరుగుతూ వస్తున్నాయో దాని ప్రభావం క్రమంగా తర్వాతి తరాల మీద పడుతూ వస్తుంది. అలా ఇప్పటికీ 2-3 తరాలకి చాలా ప్రభావం పడింది. ఇదే కంటిన్యూ కావడం వల్ల 2001 సంవత్సరం కల్లా జనాభా సగానికి తగ్గడానికి కారణమవుతుందట. 2100 సంవత్సరంలో కూడా సగానికి పైగా వృద్ధ జనాభా పెరిగిపోతుందట. పిల్లలు కాని కారణంగా చాలామంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ పైన ఆధారపడడం పెరుగుతుందట. అయితే టెస్ట్ ట్యూబ్ బేబీస్లోనూ ఇదే ప్రాబ్లం ఉండడం వల్ల మరో 2 తరాల తర్వాత అది కూడా కష్టతరం అవుతుందట. ఇది చాలా కారణాల వల్ల ప్రపంచంలో జనాభా నానాటికి తగ్గుతూ వస్తుంది. మరోవైపు శతాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ప్రపంచ జనాభా పెరగడమే తప్ప తగ్గడం మనం చూడలేదు. ఫెర్టిలిటీ రేట్, ఓల్డ్ పాపులేషన్ వల్ల జపాన్, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ కొరియా లాంటి 23 దేశాల్లో జనాభా 50% పైగా తగ్గిపోయింది. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న చైనాలో హెల్త్ కారణాలతో పాటు సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల 2100 నాటికి మనకంటే తక్కువ జనాభాకు పరిమితం అవుతుందట. అంతేకాదు ఆ ఉన్న కాస్త జనాభాలోనూ వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ ఉందట. టెక్నాలజీ లేకపోవడం, కల్తీ ఆహారానికి దూరంగా ఉండడం, పేదరికం వల్ల ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, సబ్ సహారా ఆఫ్రికాల్లో మాత్రం జనాభా 3 రెట్లు పెరిగే ఛాన్స్ ఉందట. స్త్రీ విద్య పెరగడం, అబార్షన్లు కామన్ కావడం వల్ల సంతానోత్పత్తి పడిపోయే ఛాన్స్ ఉందట. ఒకవైపు మనిషి ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అదే టైంలో ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గుతుండడంతో చివరికి మనిషి మనుగడ ప్రశ్నార్థమయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు సైంటిస్టులు.